హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధార్చన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లూరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో నేను మళ్ళీ ముందుకు వచ్చేసిన. సో మీరు కనుక నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ని కూడా ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఇలా వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఆఫ్టర్ డెలివరీ ఫ్రూట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలనే డౌట్ అయితే అందరికీ ఉంటుంది. నేనైతే 6 months వరకు మ్యాక్సిమం ఏ ఫ్రూట్ అయితే తినలేదు. సో నా హెల్త్ కండిషన్ బట్టి నేనైతే తినలేదు. ఇప్పుడే స్టార్ట్ చేసిన. ఎప్పుడైతే పాపకి సాలిడ్స్ స్టార్ట్ చేసినాను అప్పటి నుంచే నేను కూడా ఫ్రూట్స్ తినడం స్టార్ట్ చేసిన. అంతకుముందు అయితే తినలేదు. సో ఇప్పుడైతే ప్రతి ఫ్రూట్ ప్రతిదీ తింటున్నాను అనమాట. ఇది తినాలి, ఇది తినొద్దు అనేది ఏం లేదు. కాకపోతే ఒక శనగపప్పు ఒకటి చూసుకుంటూ తింటున్నా. ఎక్కువ తినట్లేదు. అది అవసరం అయితే తప్ప, అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తప్ప అసలు శనగపప్పు అయితే తింటలేను ఇప్పటికి కూడా. అండ్ ఆ రోజు మార్కెట్ మా వారు కూరగాయలు తీసుకొచ్చి ఇచ్చారు. సో ఫ్రెష్ ఉన్నాయి అనేసి ఫస్ట్ అయితే నేను ఒక అరటిపండు తీసేసుకొని అరటిపండు తినేసిన నేను. సో ఈ వీడియో ఏంటంటే యాక్చువల్లీ ఇది ఫ్రస్ట్రేటెడ్ వీడియో అన్నట్టు నాది. అండ్ నాలాగా న్యూ మామ్స్ది కూడా. పిల్లలకి మా పాపకి 7 months కంప్లీట్ అయ్యి 8 months వచ్చినాయి కదా. సో తనకి చిగుర్లు గట్టి పడుతున్నాయి అన్నమాట. సో మోషన్స్ ఎంత లూజ్ మోషన్స్ పోతుందంటే తను డేలో ఒక 7-8 సార్ల నుంచి 10, 12, 13 ఇన్నిసార్లు పోతుంది డేలా. ఎంత లూజ్గా అవుతుందంటే నేను డైపర్ వేయచ్చు కదా మరి అట్లాంటప్పుడు అని మీరు అనుకోవచ్చు. నేను ఇట్లా డైపర్ వేసి ఇట్లా తీసేలోపే అందులో పోతుంది. సో ఎన్ని డైపర్లను కొనుక్కొస్తాను చెప్పండి. మనం ఏమైనా అంబాని కూతుర్లమా డైపర్ల ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి? మంత్లీ ప్యాక్ తెచ్చినా కూడా సరిపోవట్లేదు. అది 1 week కూడా వస్తలేదు. అంత మోషన్స్ పెట్టేసినాయి. నేను మా అమ్మకి ఇట్లా చెప్తే ఏం కాదు, ఇప్పుడు అట్లనే పోతారు పిల్లలు, పనులు వస్తున్నాయి, చిగుర్లు గట్టిగా అవుతాయి కదా, ఇప్పుడు అట్లనే పోతారు అని అంటారు. నాకైతే బట్టలు ఉతికి ఉంటే ఈ మోషన్ మీద ఉంటాయి కదా, విండి ఎంత చిరాకు వస్తుందంటే నాకైతే అసలు తినాలని కూడా అనిపిస్తలేదు. చిరాకు వస్తుంది. ఏమంటారు ఇక అదే ఫీల్ ఉన్నా నేనైతే ఆ మోషన్స్. అండ్ అందులోను పెద్ద పాపకు కూడా ఇప్పుడే మోషన్స్ పెట్టినాయి. నీ ఏంది ఇది ఒకదాని మీద ఒకటి పడుతూనే ఉంది అన్నట్టుగా అనిపించింది నాకైతే. అండ్ పాప మొహం కూడా పీకిపోయింది. అసలుకే తను సన్నగా ఉంటాను అలాగా చిన్న పాప, అందులోనూ మోషన్స్ పెట్టేసరికి ఇంకా పీకిపోయింది తన మొహము. ఆల్రెడీ ఒక షిఫ్ట్ అయిపోయింది, పొద్దుగాల షిఫ్ట్ ప్యాంట్లు ఉతకడము, మళ్ళీ ఇది ఈవినింగ్ షిఫ్ట్ అనమాట. ఎన్ని పోతుందో ఆ ఉతికి నాకు అనిపించింది ఏంది అసలు ఈ జీవితం అంతా వీళ్ళ ఏమంటారు చెడ్డలు ఉతకడానికి సరిపోతుంది. వీళ్ళ మోషన్ గడుగుడు ఏంది ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు పిల్లలు ఒక్కోసారి మనం డ్రైయర్ వేయంగానే పోరు కదా, కింద కూడా పోతుంటారు కదా. ఆ ఫ్లోర్ క్లీన్ చేసుకొని వాళ్ళంతా బట్టలకు చేతులకు అంతా పూసుకుంటారు చిన్నపిల్లలు కాబట్టి. అదంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ వాళ్ళని క్లీన్ చేసి, మీకేంది వాషింగ్ మిషన్ ఉందని అంటారా ఏంది? అస్సలు నాకు రిమోషన్ అయినా ఎవరైనా వాషింగ్ మిషన్ వేస్తారా చెప్పు? వేయం కదా. మళ్ళీ ఊరికి ఒకసారి ఉతికితే పోతుందా? పోదు. ఒకసారి మామూలుగా ఉతికి మళ్ళీ వేడి నీళ్ళు పెట్టి వేడి నీళ్ళల్లో కొంచెం డెటాల్ వేసి అండ్లు ఉతికి మళ్ళీ వాటిని ఆరేసి అవి చక్కగా ఆరే అసలే వర్షాకాలం మంచిగా ఆరుతాయి ఎప్పుడు బట్టలు. కింద ఒక్కోసారి మంచి మారేసి మళ్ళీ పోయి ఆరనేయాలేదో చూసి మళ్ళీ ఉల్టా వేసి మళ్ళీ నైట్ తీసుకొచ్చి ఫ్యాన్ కింద వేసి, వామ్మో టార్చర్. ఈ జీవితం అంతా వీళ్ళ ముడ్డులు కడడానికే సరిపోతాయి కావచ్చు అనిపించింది నాకైతే. సో అండ్ 2 పిల్లలకు మోషన్స్ పెట్టినాక నేను ఊరుకుంటానా చెప్పండి? లేదు అసలు 2 పిల్లలు సరే, చిన్న పాప అంటే చిగుర్లు గట్టిగా అవుతున్నాయి, తనకు మోషన్స్ పెట్టినాయి సరే, ఒక వ్యాలిడ్ రీజన్ ఉంది తనకు మోషన్స్ పెట్టడంలో. మరి పెద్ద పాపకి ఎందుకు మోషన్స్ పెట్టినాయి అని డౌట్. సో ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయినాము. హాస్పిటల్ అన్నా ఎవ్వరు లేరేంది అని మీరు అనుకోవచ్చు. ఆ రోజు సండే అండ్ మేము మార్నింగ్ పూట వెళ్ళినాం. ఈవినింగ్ పూట అయితే ఫుల్ మంది ఉంటారు, మాకు లైనే దొరకదు. 2 పిల్లల్ని వేసుకొని ఆడుకోవాలంటే నా వల్ల కాదు, అంత లైన్లో ఉండాలంటే. అందుకని పొద్దుగాల 9:30కి తీస్తారు హాస్పిటల్, ఎక్కువ మంది ఉండరు. కాల్ చేస్తే ఎవరు లేరు వచ్చాయని అని చెప్పారు వాళ్ళు. సో వెళ్ళిపోయినాము. ఇంకా డాక్టర్ రాలేదు, ఆయన కోసమే వెయిట్ చేస్తున్నాం మేము. సో 2 పిల్లలకి ఒకేసారి మోషన్స్ పెడితే ఎట్లుంటుందంటే ఆ టార్చరు, అది ఓన్లీ అనుభవించిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అబ్బా ప్రపంచంలోని ఒక్కదానికే పిల్లలు ఉన్నట్టు చెప్తున్నాం అనుకుంటారా? మీరు ఎట్లన్నా అనుకోండి. ఏంటంటే నాకు ఒక్కదానికి ఏం పిల్లలు లేరు, మనల్ని కూడా మన అమ్మ నాన్న అట్లనే కేర్ చేస్తేనే మనం ఇంత పెద్దగా అయినాం. అఫ్కోర్స్ నేను అదంతా యాక్సెప్ట్ చేస్తా. బట్ ఎవరి పొజిషన్ వాళ్ళది. మన దాకా వస్తే కానీ అర్థం కాదు కదా ఆ బాధ ఏందనేది. సో ఇప్పుడు నాకు వచ్చింది, నాకు అర్థమవుతుంది ఆ స్ట్రగుల్స్ ఏందనేది. సో నేను మీతో షేర్ చేసుకున్నా. సో ఇట్లా 6 to 7 months, లేకపోతే కొందరికి 6 monthsకే వస్తాయి, కొందరు పిల్లలకి చిగుళ్ళు గట్టి పడతా ఉంటాయి, కొందరికి 7, కొందరికి 8 ఆ మంత్స్ పిల్లలకైతే మోషన్స్ పెట్టడం చాలా కామన్. సో మా పాపకి ఎందుకు పెట్టిందని మేము పీడియాట్రిషియన్ అడిగితే, సో డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయింది, మా వారు మెడిసిన్ తీసుకుంటారు. సో ఆయన అడిగితే ఆయన చెప్పింది ఏంటిదంటే, మాకు ఒక 2-3 days వర్షాలు పడ్డాయి బాగా. సో నీళ్ళు అంతా మంచిగా రాలేదన్నమాట. మనకు మంచినీళ్ళు 3 daysకి ఒకసారి వస్తాయి మాకు, అవి మంచిగా రాలేదు. సో
సో మేము అవే పట్టుకొని లైట్గా గరం చేసి తాగిపించిన పిల్లలకు కానీ వాళ్ళు స్నానం చేస్తుంటే కొద్దిగా మింగేయడము, ఏమంటారు మనం బియ్యం కడుక్కుంటే అందులో వేయడము, అన్ని కూరలు వండుకుంటే అందులో వేయడం, పాలలో వేయడం, అన్నిట్లలో అవే నీళ్ళు పోస్తూ ఉంటాం కదా. సో దానివల్ల పిల్లలకు మోషన్స్ పెట్టినాయి. మీరే కాదు మీలాగా చాలా కేసెస్ వచ్చినాయి ఇంతకుముందు కూడా. సో ఇదంతా వాటర్ ప్రాబ్లము. కొన్ని రోజులు వాటర్ని బాగా మసల పెట్టుకొని వాటిని వడగట్టుకొని తాగండి అని సజెషన్ అయితే ఇచ్చారు ఆయన. జస్ట్ చిన్న పాపకు మాత్రమే మెడిసిన్ ఇచ్చారు, పెద్ద పాపకు మెడిసిన్ అవసరం లేదు. జస్ట్ వాటర్ చేంజ్ చేయండి సరిపోతుంది, తగ్గిపోతుంది. చిన్న పాపకు మాత్రం ఒక డ్రాప్స్ అండ్ ఇంకొకటి పౌడర్ లాగా ఉంది అది ఇచ్చారు అనమాట. అది వాటర్లో 10 ml వాటర్లో కలిపి అది తాగిపోయమని చెప్పారు. సో అది పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి తాగిపోయమన్నారు. దాంతో ఒక 2 daysలో తగ్గిపోతుంది, తగ్గకపోతే మళ్ళీ ఒకసారి తీసుకురండి అని చెప్పారు. సో తగ్గిపోయింది ఆ వాటర్ తోటి అయితే. డ్రాప్స్ డేలో ఒకసారి 5 days వాడమన్నారు. అది 5 days కోర్సు సిరప్. తర్వాత వాడేసేయమన్నారు, ఉన్నా కూడా పడేసేసే అని చెప్పారు. సో నేను అనుకున్నా అదేంది 10 ml వాటర్ అంటే పాప తాగుతుందా అండ్ పౌడర్ స్మెల్ ఎట్లుంటుందో అని అనుకున్నా. బట్ బూస్ట్ స్మెల్ ఉంటుంది కదా, సేమ్ అట్లనే ఉంది పౌడర్. అని లేగానే కరిగిపోయింది సాల్ట్ లాగా. సో తనకు అది వేయంగానే క్యూర్ అయిపోయింది మా పాపకైతే. ఫ్రస్ట్రేటెడ్ మామ్ యొక్క నా ఎక్స్పీరియన్స్ ఇదైతే మా పిల్లలతోటి. మీ ఎక్స్పీరియన్స్ కూడా నాతో షేర్ చేయండి మీకైతే న్యూ బార్న్ బేబీస్ ఉంటే. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుధార్చన రెడ్డి, నేను అర్చన. బాయ్.